హాయ్ అండి సతీష్. లైవ్ అప్డేట్స్ అట్లాగే ఇవాళ జరగబోతున్న లీక్స్ ఏంటి, ఏం జరగబోతున్నాయని కూడా ఈ వీడియోలో మాట్లాడుకుని అట్లాగే ప్రోమో గురించి కూడా ఎవరావిడ విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు కదా, ఏం చెప్పారు, అసలు ఆవిడ రియాక్షన్ ఏంటి, వాళ్ళ రియాక్షన్కి నేను రెగ్యులర్గా చెబుతున్న దానికి ఆమె ఫాలోవర్సు ఆమె అభిమానులు కూడా చూస్తే నాకేమనిపిస్తుంది, వాళ్ళ గురించి కూడా ఒకసారి వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఇంకోటి ఏమంటే వాళ్ళ పృథ్వీరాజ్ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, చాలా దగ్గరగా హౌస్లోకి వస్తానే అందరినీ విష్ చేస్తూ విష్ణుప్రియని కూడా దగ్గరగా తీసుకొని లవ్ యూ విష్ణు అని చెప్పేసి కూడా ప్యాంపరింగ్ చేశారు. అదంతా ఉంది, ఓకే. సరే, ఇక రాబోతున్నది ఏంటంటే ఇవాళ మనం చూడబోతున్నది కూడా ఫ్యామిలీ వీక్ సంబంధించి ప్రేరణ వాళ్ళ హస్బెండ్కి సంబంధించి ఆ కటౌట్ అయితే ఫస్ట్ పెడతారు, ఆ తర్వాత అయితే ఆయన ఎంట్రీ ఇస్తారు, ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో ఒక లవ్ సీన్ మాదిరిగా క్రియేట్ చేసి ఆ లవ్ ప్రపోజల్ లాగా హౌస్ మేట్స్ అందరూ లోపల ఉంటే వీళ్ళిద్దరు గార్డెన్ ఏరియాలో వీళ్ళకి స్పేస్ ఇచ్చి మాట్లాడుకోమని లెక్క. అంటే నిన్న అవినాష్ వాళ్ళ వైఫ్కి అక్కడ యాక్షన్ రూమ్లో ఏర్పాటు చేసినట్టుగా వీళ్ళకి గార్డెన్ ఏరియాలో పర్సనల్ స్పేస్ ఇస్తే ఆయన చెప్పాల్సిన ఇన్పుట్స్ అని చెప్పుకుంటారు కదా, ఇట్లా ఉండాలి, ఇట్లా ఆడాలి, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ఇప్పుడు నిఖిల్ వాళ్ళ అమ్మగారు అయితే ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, రేష్మి వాళ్ళ నాన్నగారు కూడా ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అట్లాగే ఇప్పుడు విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు కూడా ఇచ్చారు. మరి ఎవరెవరు తీసుకొని ఆట మార్చుకుంటున్నారు, ఎవరు మార్చుకోవట్లేదు అని కూడా ఇంపార్టెంట్, దాని గురించి కూడా మాట్లాడదాం. అట్లాగే మరి ప్రేరణ కూడా అట్లా జరగబోతుంది. మరి ఆయన ఏం చెబుతారనేది కూడా మనం లైవ్లో ఎపిసోడ్లో చూద్దాం, ఎందుకంటే లైవ్లో కొంత చూపిస్తా ఉన్నారు, మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ ప్రోమో కోసం దాచిపెట్టి ఇంకా హైలైట్స్ అన్ని కలిపి ఎపిసోడ్లో చూపిస్తున్నారు కనుక ఫుల్ క్లారిటీ మనకి ఎపిసోడ్ తర్వాత అయితే మాట్లాడదాం ఏం ఇన్పుట్స్ ఇచ్చారని. అలాగే ఇంకో హైలైట్ ఏంటంటే ఈ సీజన్లో నేను ఎగ్జాక్ట్గా మొన్న ఎపిసోడ్ రివ్యూలో చెప్పాను కదా, అదే జరగబోతుంది. అదేంటంటే యష్మినేమో డాక్టర్ రూమ్కి పిలిచి అక్కడ సీతాఫలం ఇస్తాడు బిగ్ బాస్, అక్కడ గౌతమ్ బ్రదర్ కూడా ఉంటాడు. యష్మి గుర్తుపట్టేస్తుంది, మీరు గౌతమ్ వాళ్ళ బ్రదర్ కదా అని చెప్పేసి ఆయన ఇచ్చిన సీతాఫలం తీసుకుని యష్మి బయటకు వచ్చి ఆరోగ్యంగా ఉండాలంటే సీతాఫలం తినాలి అన్నట్టుగా చెబుతుంది. దీంతో మొత్తం హౌస్ మేట్స్కి అర్థమైపోతుంది గౌతమ్ కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వచ్చారు, ఎవరు వచ్చారో ఏంటనేది అయితే మొత్తం అయితే అర్థమైపోయింది. అయితే గత సీజన్లో శివాజీ కొడుకు కూడా అట్లా మెడికల్ రూమ్కి వచ్చి మొత్తం మాస్కులు ఆ డాక్టర్ తాలూకా డ్రెస్ అంతా వేసుకుని రావడంతో గుర్తుపట్టలేకపోయాను, కానీ అది ఆ సీజన్కి హైలైట్, తండ్రి కొడుకు ఎమోషన్ అదంతా వేరే లెవెల్ వెళ్ళిపోయింది అది. అట్లాగే ఇప్పుడు కూడా అలాంటి మెడికల్ రూమ్ నుంచి వచ్చినా సరే ఇక్కడ బ్రదర్ కనుక పైగా అక్కడ యష్మి వెళ్ళింది కనుక గౌతమ్ బ్రదర్ వస్తాడు, యష్మి లోపలికి వెళ్ళే సీతాఫలం కూడా అంత పండకపోయినా మొత్తానికి ఆ సీతాఫలంతో కౌంటర్ ఇచ్చారా, ఆన్సర్ చేశారా, సీతాఫలం చుట్టే ఇంత రచ్చ జరుగుతుంది కనుక హౌస్లో అంత డిస్కషన్స్ మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయిపోయి దానికి వారం రోజులు ఆయనకి పనిష్మెంట్ ఇవ్వడం, గిన్నెలు గడగాలని చెప్పి దాని గురించి ఇంకొక వేరే పర్సన్ అసైన్ చేయడం, ఇదంతా దీంతో దీని గురించి పెద్ద ఇష్యూ అయిందనమాట. ఒక మెసేజ్ అయితే వీళ్ళకి వస్తుంది, ఇదంతా హైలైట్ అయిపోయిందా, దీని చుట్టూ ఎంత తిరుగుతుందా, అందుకే ఈ సీతాఫలం తెచ్చారని లెక్క. అలాగే ఇంకోటి ఏంటి, ఆ తర్వాత గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా టాస్క్ ఆడతారు కదా, వాళ్ళ కోసం గిఫ్ట్ అని చెప్పి ఆడి వెళ్ళిపోయిన తర్వాత కూడా అందరికి ఇప్పుడు మటన్ అనే లేకపోతే మైసూర్ పాక్ వాళ్ళ అమ్మగారు తెచ్చారు కదా, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ ఐటెం తెస్తూ ఉన్నారు కదా. ఇక్కడ కూడా మళ్ళీ ఒక సీతాఫలాల స్టోర్ రూమ్లో ఉంటాయంట, అవి తీసుకొచ్చేస్తారు. అంటే గౌతమ్ వాళ్ళ బ్రదర్ మరి ఎక్కువ ఎన్ని తెచ్చారు, అందరికీ తెచ్చారు ఏందో కానీ మొత్తానికి నేను మొన్న ఎపిసోడ్లో చెప్పాను కదా, వీళ్ళ తాలూకాలు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా సీతాఫలాలు తీసుకెళ్తే ఆయనకి వాటి మీద తినాలని ఇష్యూ ఉంటుంది, తినాలని ఉంది కనుక అదే అయిపోద్ది. అట్లాగే మెయిన్ ఏంటంటే ఆ ప్రేరణ కూడా ఫుల్ క్లియర్ అయిపోద్ది, విషయం అర్థమవుతుంది, ఓహో ఇదా, ఎందుకంటే ఇది ఇంకా క్లియర్ అవ్వదేమో ఈ ఇష్యూ, ఈ రైవలరీ కొనసాగుతుందేమో, ఎందుకంటే అది ఇంకా పెద్దది ఇక దాని చుట్టే నామినేషన్లు కూడా చేద్దామన్న స్థాయికి వచ్చేసారు అవినాష్, నిఖిల్, అలాగే ప్రేరణ కూడా ఖచ్చితంగా కంటిన్యూ చేసే అవకాశం ఉంది దాని చుట్టూ జరిగిన గొడవల నేపథ్యంలో. సో ఇది పెద్దగా బాగా హైలైట్ అయిపోయిందన్న విషయం అర్థమవుతుంది కనుక వాళ్ళకి దీని చుట్టూ ఎంత రచ్చ జరిగిందని కనుక ఎక్కడైనా ప్రేరణ గౌతమ్ ఆ ఇష్యూ క్లియర్ అవుతుందేమో అనుకుంటున్నాను. లేదు మళ్ళీ మేము ఇలాగే కంటిన్యూ, ఎందుకంటే ఇతడి వైపు నుంచి ఫీడ్బ్యాక్ వచ్చేస్తున్నట్టుగా దీని ద్వారా ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా ఆయనకు పర్సనల్గా ఏం చెప్పాడని మిగతా వాళ్ళకి తెలియకపోయినా హౌస్ మేట్స్ అందరికీ ఒక మెసేజ్ వచ్చినట్టుగా ఇది చాలా పెద్ద రచ్చ అయిందని లెక్క. అలాగే వాళ్ళ ప్రేరణ హస్బెండ్ కూడా వచ్చే ఫీడ్బ్యాక్ ఇస్తారు కనుక మరి ఇక్కడ దీంతో పులి స్టాప్ పెట్టి ఇక వేరే గేమ్ మారుతుందా లేదో అయితే చూద్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే పృథ్వీ వాళ్ళ అమ్మగారు కూడా ఎంట్రీ ఇచ్చారు కదా. ఇక ఫైనల్గా ఫ్యామిలీ వీక్ అయిపోయింది అని కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తే ఇక తేజకి అయితే మామూలు కాదు, ఏడుపులు అంతా ఉంటుంది, మిగతా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు. అయితే ఏదైనా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు, పక్కగా వస్తారని నాకున్న అప్డేట్, కాకపోతే సంథింగ్ స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఊరికి మామూలుగా పంపిస్తే ఎట్లా, అది శనివారం కావచ్చు ఆదివారం కావచ్చు మొత్తానికి పంపడం అయితే ఉంటుంది. మరి ఎలా మెలిపెట్టి దానికి ఎలాంటి ట్విస్ట్లు ఇస్తాడో, లిమిట్లెస్ అన్నారు కాబట్టి ఆ రేంజ్లో ఇవ్వాలి కాబట్టి దాన్ని చేస్తారు. అట్లాగే ఓవరాల్గా ప్రైజ్ మనీ కూడా 50 లక్షలు అరకోటి అయితే దాటించేశారు. లాస్ట్ వీక్ అవ్వాల్సింది ఆ యష్మి షూట్ కేసు మారిపోవడం వల్ల 1,05,000 అంత తగ్గడం వల్ల అప్పుడే రీచ్ అయిపోద్ది అనుకున్నాం. బట్ ఇప్పటికైతే 50,30,000 అయితే చేరుకుంది. మరి ఇంకా పెంచుకుంటూ పోతారా, తగ్గించుకుంటూ పోతారా, అందులో ఏమైనా తేజకి సర్ప్రైజ్ ఉంటుందా అంటే అది తగ్గితే ఏదైనా మొత్తానికైతే ఉండడం అయితే ఉంటుంది. ఇంకొక అప్డేట్ ఏమంటే నాకు తెలిసి కంటెస్టెంట్స్ తాలూకా ఏవీలు కూడా రెడీ చేస్తా ఉన్నారు. ఎలిమినేషన్ ఇటు ఉంటాయి కానీ అవి ఇంకా కాదు, కానీ
టాప్ 5కి సంబంధించి కూడా కొన్ని కొన్ని రెడీ అవుతున్నాయి. అంటే ఎందుకంటే అది ఒక 5-6 నిమిషాలు చేస్తారు కనుక హైలైట్స్ అన్ని ఫస్ట్ డే నుంచి హైలైట్స్ మేజర్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఉండేవి గూస్ బంప్స్ వచ్చేలాగా ఉండాలి కనుక వాటికి సంబంధించి కూడా చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి సంబంధించి జర్నీ ఎవరిది ఎట్లా అయింది నేను కూడా చెబుతాను కదా, ఫుల్ డీటెయిల్డ్గా ఆ వీడియో కావాలనుకున్న కూడా మెసేజ్ అయితే పెట్టండి. మీరు కూడా ఎనలైజ్ చేస్తారు కదా, ఒక్కొక్కరి జర్నీ ఎట్లా హౌస్లోకి వచ్చారు, ఎట్లా వెళ్తున్నారు అనేది మెసేజ్ పెట్టండి. అలాగే మీ టాప్ 5 అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఈ వీడియో ఇప్పటి వరకు లైక్ చేయడం కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తూ అలాగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్టగా లైవ్లో అవినాష్ పెళ్లి వెబ్ సిరీస్ లాగా పెళ్లి ఆ సీక్వెన్స్ సిరీస్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈవేళ కూడా చాలాసేపు సాంద్రి మెయిన్ అవినాష్ క్యారెక్టర్ అయితే హైలైట్ అని చెప్పాలి. హడావిడి పర్సనాలిటీగా క్యారెక్టర్గా ఇప్పుడు సాధారణంగా గోదావరి జిల్లాలో ఎక్కువ ఇలాంటి హడావిడి పెద్ద నోరు వేసుకుని గట్టిగా మాట్లాడి ఇచ్చేసేవాళ్ళు ఇవంత క్యారెక్టర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి టైప్ క్యారెక్టర్తో హడావిడి చేస్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా ఫన్ను అదంతా. మళ్ళీ నవీలేమో ఆ అమ్మాయికి రోహిణికి లవ్ ప్రపోజ్ చేయడం, లేపుకి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, ఆయన ఫైనల్గా తాగుబోతే ఇప్పుడు అంటే ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ లెక్క ఫన్నీగా అయితే సాగింది. సరే విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు వచ్చారు. మనకి లైవ్లో చూపించిందంతా ఇక్కడ ప్రోమోలో, మిగతా ఇంకా ప్రోమోలో కూడా చూపింది, ఇంకా ఎపిసోడ్లో చూపిస్తారు కదా. వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాడు ఆయన. క్లియర్గా చెబుతూ ఉన్నారు, అమ్మ ఇంకా ఆడాలి, అదే అందరి ముందు చెప్పొద్దు నాన్న, బ్యాడ్ అవుతుంది అవుతుంది, అందరికీ చెప్పొద్దు అని చెప్తే ఆయన క్లియర్గా చెబుతున్నారు. అందరికీ బ్యాడ్ అవుతుందమ్మా, ఏంటంటే నువ్వు కొద్దిగా ఇంకా ఆట పెంచుకోవాలి, కొద్దిగా అటువైపు ఉన్నావు అని లెక్క, అటు ఉన్నావు అని లెక్క, కొంతమంది నీ అభిమానులే అని కూడా క్లియర్గా చెబుతా ఉన్నారు. అటువైపు అంటే కాస్త పృథ్వీ వైపే నీ ఆట అంతా ఫోకస్ అంతా అక్కడే ఉంది అని లెక్క, బ్యాడ్ అవుతుంది అని కూడా క్లియర్గా నిన్న యష్మి వాళ్ళ నాన్నగారు ఎట్లా చెప్పారు, బ్యాడ్ ఇంప్రెషన్ అవుతుంది చూసుకో గ్రూప్ గేమ్ ఆడడం వల్లనే. ఆ అమ్మాయి అర్థం చేసుకుంటారా, మా నాన్నగారు కూడా ఎట్లా చెప్పారు. బట్ ఇక్కడ విష్ణుప్రియ కదా, అది అర్థం చేసుకుంటే ఆట మార్చుకుంటే విష్ణుప్రియ ఎందుకు అవుద్ది, అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. వినిపించుకోదు, పట్టించుకోదు, అసలు ఏమాత్రం బుర్రకి ఎక్కించుకోదు. ఇదే కదా నేను కూడా చెబుతా ఉన్నది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆయన ఏం చెబుతున్నారు, ఎంత స్పష్టంగా క్లారిటీగా ఎంత వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. లైవ్లో కూడా చెప్పారు, ఇంకా 4 వారాలే కదా, నువ్వు టైటిల్ కూడా గెలిచేదానికి అవకాశం ఉంది, మార్చుకో అన్నా సరే వినిపించుకోదే. నీ అభిమానులు అని కూడా చెబుతున్నా సరే నాకు నిజంగా ఈ భావన కలుగుతుంది, దానికి ఎందుకు కప్పేయద్దు, దాన్ని బాగా ఫోకస్ పెట్టి హైలైట్ చేసి బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు కూడా వేయించుకో, సమ్మగా హాయిగా ఉంటుంది. అది ఇంకా కనీసం ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చెబుతున్నారు, ఎంత స్పష్టంగా, అమ్మా నీకు జనాలకు మనం నచ్చాలి, జనాల దగ్గర బ్యాడ్ అనిపించుకోకూడదు. నువ్వు 4 వారాల తర్వాత డిసెంబర్ 15th గ్రాండ్ ఫినాల్ అయిపోయిన తర్వాత ఎవరైనా నిన్ను క్వశ్చన్ చేస్తే అప్పుడు అడగొచ్చు, అరే నువ్వు నాకు క్వశ్చన్ చేయడానికి అని. ఇక్కడ ఎందుకంటే జనాలు జడ్జి చేస్తారు కనుక కొద్దిగా మార్చుకోవాలి, ఆటలో ముందుకు వెళ్ళాలంటే. ఇప్పుడు పొరపాట్లనే నీకు ఇంకా 10 వారాలు 11 వారాలు నీకు ఎంత మంచి వీరాభిమానులు పిఆర్ ఉండకపోతే ఇంతవరకు నీ ఆటకు వచ్చావంటే నిజంగా వాళ్ళకు కూడా మెచ్చుకోవాలి, అబ్బా ఎంతలా అభిమానిస్తున్నారా అంటే నీవు ఆ విషయంలో అదృష్టవంతురాలి. కానీ ఇప్పటికే నువ్వు 4వ వారంకో 3వ వారంకో 5వ వారంకో అవుట్ అయిపోయే పరిస్థితి ఏంటి, ఇప్పుడు నీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ క్యారీ అయ్యేది కదా. సో ఎంత అవకాశం ఇచ్చారంటే ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే కనీసం మార్చుకోవాలి కదా. ఈ వారం ఓ డేంజర్లో ఉంది, అది అతను చెప్పినా ఎవరు చెప్పినా అర్థం కాకపోతే ఎట్లా. ఆయన అంత స్పష్టంగా మనం జనాలకి నచ్చాలి. ఇక్కడికి నువ్వు వచ్చింది ఏంటంటే ఆయన గెలవడానికి రాలా, ఫస్ట్ వచ్చింది ఏంటి, నువ్వు టైటిల్ గెలవాలి, జనాలకి మెప్పు పొందాలి, నేను టైటిల్ రేసులో ఉండాలని వచ్చావు. అది విషయం గుర్తుపెట్టుకోవాలి కదా. ఆయన జనాల దగ్గర బ్యాడ్ అనిపించుకోకూడదమ్మా, నీ అభిమానులు కూడా హట్ అవుతున్నారంటే అది కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా. నీ అభిమానులు కూడా బాధపడినా నీకు సంబంధం లేదా, అవసరం లేదా, నీ ఫీలింగ్స్ కప్పు పెట్టుకోవాలి. నాకు నిజంగా భావన కలుగుతుంది కప్పేసుకోవాలి, 100% కప్పి పెట్టుకోవాలి. నీ ఫీలింగ్స్ ఉన్నాయి, నీకు భావన కలుగుతుంది, భావన కలిగితే ఇలా ప్రదర్శించక్కర్లా. ఏదో అనుకోకుండా ఒకరోజు సినిమాలోన శర్వానంద్ వాళ్ళ దీంట్లో కళ్ళుకి మనసుకి కామన్ సెన్స్ ఉండదు, కళ్ళు వెళ్ళిన దగ్గరికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన దగ్గరికి మనిషి వెళ్ళకూడదు అంటారు కదా. అట్టా కొంత మెయింటైన్ చేయాలి ఇక్కడ, అవసరమే. ఎందుకంటే వైల్డ్ కార్డులో వాళ్ళు చెబుతాను, నీ ఫ్యామిలీ నుంచి అప్పుడు వచ్చిన లెటర్లో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మీ నాన్నగారే ఎంత అభిమానం ఉందో ఆయనకి నీ మీద, ఆ ప్రేమ అంతా కూడా అర్థమవుతుంది క్లియర్గా. లాస్ట్లో క్షమాపణ కూడా వీళ్ళకి అన్యాయం చేసా, తప్పైంది, ఇక్కడ మరొకసారి ఇంత బహిరంగ వేదికగా చెబుతాను. ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద చెబితే కొంత గిల్ట్ ఫీలింగ్ ఆయనకి దిగుతుందని ఉద్దేశంతో కదా. అందుకే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద కూడా ఆయన ఏం చెబుతున్నారు, ఆయన మనసులో ఉద్దేశం ఏంటి, అభిప్రాయం ఏంటి, నా అభిమానులు కూడా బాధపడుతున్నారు అనేటప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంత స్పష్టంగా ఇక్కడ ఆమె చూసుకుంటుందండి, మ్యారేజ్ కూడా చేసేయచ్చు మీరు ఆ ప్రేమని, అదని టేస్ట్ తెజ్ అంటే ఆమె చూసుకున్నా ఇక్కడ జరిగేవి ఇక్కడ వరకే, ఊరికే ఇవన్నీ ఏదో అలా టైంపాస్ కోసమో ఒత్తిడిలో ఉంటారనో లేకపోతే కంటెంట్ కోసం అన్నట్టు ఉంటుంది తప్ప ఇవన్నీ ఉండవు, నడవు. ఇదంతా గేట్ వరకు 100% ఫ్యాక్ట్, ఇది 100%. ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ ఆ గేట్ డోర్ దాటిన మరుక్షణం ఎటు పోతాయో తెలియదు, అస్సలు నిలబడవు, అసలు ఏమాత్రం నిలబడవు.
ఇప్పుడు బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ కూడా చెబుతా ఉన్నారు కదా, ఆవిడ దేనికోసం వచ్చింది? టైటిల్ గెలవడానికి వచ్చిందా? ఆరా పిచ్చోళ్ళ రామాయికులరా, ఆవిడ సర్వీసుల కోసం వచ్చింది. ఆయన టాస్క్ కార్డ్ ఏదో పడేసి వెళ్ళిపోయినా ఈవిడ వెళ్ళి మొత్తం మసాజులు చేసేసి సర్వీసులు చేసేసి ఇంకా అటు ఇటు చూస్తే టక్కన ముద్దులు పెట్టి మీరు ఒకటే. నేను ఇక్కడ విష్ణుప్రియ ఫ్యాన్స్కి అయితే ఫాలోవర్స్కి నాకు వాళ్ళని చూస్తే, వాళ్ళని పెట్టే మెసేజ్లు కూడా చూస్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె గేమ్ గురించి నేను ఇట్లా పాడైపోతుంది గేమ్ అని చెప్పినా సరే అర్థం చేసుకోలేక మీరు ఎప్పుడూ ఆమె గురించి మంచిగా చెప్పరా? ఇప్పుడు ఆమె గురించి వచ్చిన వాళ్ళు బయట నుంచి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిన వాళ్ళే కదా, వైల్డ్ కార్డ్స్ ఒక్కరైనా ఆహా తోపును విరగొడ్డేసో చించేసో ఆరేసో అద్భుతం అహో ఆంధ్రభోజ అనే మాదిరిగా కీర్తించారా? పొగిడి ఆకాశానికి ఎత్తేసారా? వాళ్ళ ఫ్యామిలీ నుంచి లెటర్లో కూడా ఏమని చెప్పారు? అమ్మని ఈ ఆట అటకెక్కిపోతుంది, పాడైపోతుంది, అది పాడు చేసుకోకు, మార్చుకో అని చెప్పారా? ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కానీ వీకెండ్లో వచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా ఏమొస్తుంది ఫీడ్బ్యాక్ ఆవిడకి? నీ ఆట మార్చుకో, ఆ ఫోకస్ గేమ్ మీద పెట్టు, టైటిల్ మీద పెట్టు, ఇదే చెబుతూ ఉంటే వాళ్ళకి ఇంకా అర్థం కాక ఆమె జెన్యూన్ అయితే ఏంటి అక్కడ ఫీలింగ్స్? ఇప్పుడు మీరు ఒక్క ప్రశ్న అడిగితే సూటిగా దానికి ఫస్ట్ ఆన్సర్ చేసి మెసేజ్ పెట్టి తర్వాత మీరు ఏదైనా ఉంటే చెప్పండి. అంతవరకు పెట్టకండి మీరు. ఎందుకంటే మీరు ఎంత గుడ్డిగా అభిమానిస్తానో నాకు అర్థమవుతుంది. అది ఫ్యాన్సే కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ఫ్యాన్స్ ముసుగులో పెడుతున్న పిఆర్ఏ కావచ్చు. నేను ఒకే ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ఆల్మోస్ట్ 77 రోజులు అయింది. ఈ 77 రోజుల్లో బెల్లం చుట్టూ చీమలు తిరిగినట్టుగా ఆ విష్ణుప్రియ ఎంతసేపు అతడి చుట్టే తిరుగుతుందో తప్ప అతడి వైపు నుంచి ఒక్క రోజైనా వచ్చాడా? ఒక్కసారైనా కేర్ చేశాడా? ఒక్కసారైనా ప్యాంపరింగ్ చేశాడా? ఆఖరికి నేను అంత హట్ అయ్యానో, నాకు సారీ ఎక్స్పెక్ట్ చేస్తాను, బతిమలు ఆడుకున్నా సరే ఐ డోంట్ కేర్ అన్నట్టుగా తీసుకున్నాడు. ఒక యారగెన్స్ అంత పట్టించుకోవట్లా. ఆ తర్వాత మళ్ళీ ఓకే నాకు నేను ఫ్లోలో అనేసానా, డంబునెస్ అనేది తర్వాత తెలుసుకున్నా, ఓకే అది ఎవరికన్నా చెబుతాడు తప్ప అంత సీరియస్గా ఆయన ఉన్నాడు. అతని వైపు నుంచి 1% కూడా లేదు. ఇప్పటికే ప్రేరణ అడిగినా, యష్మి అడిగినా, ఎవరు అడిగినా అదే చెబుతున్నాడు, నాకేం లేదు ఆ ఫీలింగ్ అని. సో ఈమె కదా ఎంతసేపు వెళ్ళి 77 రోజులు ఎవ్రీ ఎపిసోడ్లో ఎవ్రీ సీన్లో అదే జరుగుతూ ఉంది. అందుకే ఆట పాడైపోయింది. ఎవరు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఈ విషయం కామెంట్ అయితే ఫస్ట్ మెసేజ్ అయితే పెట్టండి. ఆయన ఏ రోజైనా ఆమెను వెతుక్కుంటూ వచ్చాడా? ఆఖరికి మొన్న ప్లేయింగ్ పంచ్ టాస్క్ ఉంది కదా, తాళాల టాస్క్, అందులో కూడా అరే అనవసరంగా ఈవిడితో డీల్ అనే కుదుర్చుకోవాల్సిందే, డీల్ కుదుర్చుకుంటే ఓడిపోయి ఉండేది కదా నాకేం అంటే ఆయన ప్యూర్లీ గేమ్ ఆడుతున్నాడు. ఆయన 100% గేమ్ మాత్రమే ఆడుతున్నాడు. సో ఇవిడితో డీల్ కుదుర్చుకుంటే నేను ఈజీగా గెలిచేవాడిని కదా, ఎంత టఫ్ అవుతుంది అనుకోలేదు. ఎందుకంటే ఈజీగా ఓడిపోతుంది, ఎటు సీరియస్నెస్ ఉండదని లేక సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఆవిడ టఫ్గా ఆడేసరికి భయపడ్డాడు. అయ్యో నా గేమ్ పాడైపోద్దనే తప్ప సర్లే నా విష్ణుప్రియ ఇప్పుడు ఆయన గెలిస్తే ఆవిడ ఎంత సంబరపడిపోయింది, బట్ ఆమె గెలిస్తే ఇతను బాధపడ్డాడు. ఇది డిఫరెన్స్. ఆమె నేను ఓడిపోయినా పర్వాలేదు, నాకంటే నువ్వే ఎక్కువ, నీకోసం ఆ టాస్క్లో ఆమె ముందుకు వచ్చింది కూడా ఈ నిఖిల్, గౌతమ్ వీళ్ళందరూ అవినాష్ వస్తున్నారు కనుక వీళ్ళతో పోటీ పడితే ఎక్కడ ఓడిపోతాడేమో, నాతో అయితే ఆయనే గెలిచేస్తాడు పృథ్వీ అనక ఆయన గెలుపు కోసం ఈవిడ తపన పడిపోతూ ఉంటే ఆమె ఎక్కడ గెలిచేస్తారు, ఆయన బాధపడిపోతుంది. ఇది డిఫరెన్స్. ఇది తెలుసుకోండి ఫస్ట్. ఆయన ఏనాడు రాలా. సో ఎవరు చెప్పినా ఈవిడికి అర్థం కావట్లా. ఇప్పుడు బయట చెబుతున్నది కూడా ఏంటంటే వాళ్ళు బయట నుంచి వచ్చిన కంటెస్ట్ భారతదేశ్ కావచ్చు, అంతకుముందు వాళ్ళు కూడా ఏంటి అటు ఇటు చూసి టక్కన ముద్దులు పెడుతుంటే పోనీ ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది అని కూడా ఉండదే, అర్థం చేసుకోదే. ఇది ఇప్పుడు మీరైతే చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే అక్కడ డోర్ దాటే వాళ్ళ నాన్నగారు అంత చక్కగా చెబుతూ అమ్మ కొద్దిగా ఆట మార్చుకో అమ్మ, ఇవి ఎంతవరకేనమ్మా, ఎన్ని చెప్పినా వినిపించుకోకపోతే ఇంకేం అనాలి చెప్పండి. సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే ఒక్క మలయాళంలో మాత్రమే ఒక జంట అప్పుడు కూడా ఇలాగ అది బోత్ సైడ్స్ ఉండేది. అది కూడా లేదు వీళ్ళు కంటెంట్ కోసం అని కూడా విమర్శలు వచ్చినాయి, విపరీతంగా వచ్చినాయి. బట్ వాళ్ళు బయటకు వచ్చాక రియలే అని ప్రూవ్ అయ్యి ఇద్దరి వైపు నుంచి ఉంది కనుక రియల్గా మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ఒక్క మలయాళంలో మాత్రం అట. మిగతా ఏ సీజన్లో కూడా ఇంతకు మించిన బోత్ సైడ్స్ ఉన్న కేరింగ్లు, ప్యాంపరింగ్లు, లవ్వులు, చాలా ముద్దులు, ముచ్చట్లు, తీపించడాలు, హగ్గులు, రచ్చరంబోలు చేసి బయటకు వచ్చాక జీవితంలో మళ్ళీ కలవకూడదు, ముఖాలు చూసుకోకూడదు అన్నంత రేంజ్లోకి మన తెలుగు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నేను పేర్లు అవసరం లేదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇప్పుడు ఆ హౌస్లో ఉండేటప్పుడు వాళ్ళ ఆట గురించి మాట్లాడుతాను నేను. హౌస్కి దాటిన తర్వాత మనకు అనవసరం, వాళ్ళ పర్సనల్ లైఫ్ ప్రొఫెసర్ ఏమన్నా చేసుకుని. కానీ మళ్ళీ లైఫ్లో కలిస్తూ ఒట్టు కలవకూడదన్న మాదిరిగా చాలామంది కంటెస్టెంట్ మన తెలుగు సీజన్ నుంచి కూడా జరిగినాయి. అది మీకు తెలిసి ఉంటే ఓకే, లేకపోతే అవసరం లేదు, మనకు అది అనవసరం అది. సో అది అర్థం చేసుకోవాల్సింది. విష్ణుప్రియ ఫ్యాన్స్ కావచ్చు, విష్ణుప్రియ ఆవిడకి ఏంటో అర్థం కాదు. ఇంకా 4 వారాలు కప్పెట్టేస్తే ఏం పోయింది, కప్పు వస్తుంది కదా, నువ్వు కప్పెట్టేస్తాను కప్పుకు దగ్గర అయితే, లేకపోతే లేదు, అంతే సింపుల్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అయితే లాస్ట్లో పాపం చాలా రోజులు అయింది, మిస్ అయ్యి అన్యాయం చేశాను అంతగా సారీ చెబుతున్నాడు. దాని గురించి కూడా నేను అన్నారు, ఆయన ఇలా అన్యాయం చేసినట్టు ఆయనే ఒప్పుకున్నాడు. ఇంకా పశ్చాత్తాపం మించింది ఇంకేముంది. పెళ్లి కూడా చేసే అవకాశం వస్తే చేస్తా, బట్ ఆవిడ చూసుకున్నాడు. సో ఇవి ఇవాళ జరగబోయే లైవ్ అప్డేట్స్, అలాగే లీక్స్ అండ్ ఇంకా ప్రోమో అనాలిసిస్. మరి మీకేమనిపించింది, మీ మెసేజ్ అయితే కామెంట్ చేయండి. అట్లాగే లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.